జానీ మాస్టర్, మనందరికీ తెలుసు జానీ మాస్టర్ గారి గురించి. రీసెంట్ గా ఆయన ఒక వివాదంలో అయితే ఇరుక్కున్నారు. ముఖ్యంగా ఒక మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించాడని, రేప్ చేశారని, ఇబ్బంది పెట్టారని, తనని కొట్టాడు అని చెప్పి, శారీరకంగా మానసికంగా తనని హింసించాడు అని చెప్పి హైదరాబాద్ రాయదుర్గం పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ కూడా ఫైల్ అయింది. అయితే దీని మీద మా ఛాంబర్ ఇప్పటికే వాళ్ళు కూడా ఒక కీలకమైనటువంటి నిర్ణయాలు కూడా తీసుకుంటున్నారు. ఆ అమ్మాయికి న్యాయం చేయాలి అనే ఉద్దేశంతో జరుగుతున్నటువంటి వాళ్ళ చర్చలు కూడా మనం చూసాం. అయితే మరీ ముఖ్యంగా వెనకాల అల్లు అర్జున్ గారు ఉన్నారేంటి, పుష్పరాజ్ ఉన్నాడేంటి అనుకుంటున్నారా? నిజమే. జానీ మాస్టర్ కి సంబంధించినటువంటి వ్యవహారం వెనుక ప్రధానంగా పుష్పరాజ్, అల్లు అర్జున్ గారు ఉన్నారు అని చెప్పి కూడా తెలుస్తుంది. అది పాజిటివ్ గానా నెగిటివ్ గానా అనేది కూడా విషయంలోకి వెళ్లే ముందు చెప్తాను. మరి ముఖ్యంగా ఇప్పుడు ఎవరైతే విక్టిమ్ ఉన్నారో ఆమె పుష్ప 2 సినిమాలో కొరియోగ్రాఫర్ గా పనిచేస్తున్నారు. ఇప్పటికే జానీ మాస్టర్ సహాయంతో అనేక సినిమాలు కూడా ఇప్పటికే కొరియోగ్రాఫర్ గా వ్యవహరించిన ఆమె. ఆ తర్వాత జానీ మాస్టర్ ప్రోద్బలంతోనే అటు పుష్ప సినిమాలో కూడా తీసుకున్నారని కూడా తెలుస్తుంది. ఇంకా చాలా సినిమాల్లో కూడా చేయబోతున్నారని కూడా తెలుస్తుంది. అయితే మరీ ముఖ్యంగా ఇప్పుడు ఈ వివాదానికి తెర దించే ప్రయత్నం చేస్తున్నారా పుష్పరాజ్, లేదంటే ఆ అమ్మాయి తరపున నిలబడుతున్నారా అనేది కూడా సోషల్ మీడియాలో ప్రస్తుతానికి వైరల్ అవుతున్నటువంటి వీడియోస్ని కావచ్చు, ఫొటోస్ని కావచ్చు చూడొచ్చు. ప్రధానంగా సోషల్ మీడియాలో అనేకమైనటువంటి మీడియా ఛానల్స్ లో కూడా ప్రధానమైనటువంటి విశ్లేషణ ఏంటంటే, వెనకాల ఎవరైతే అల్లు అర్జున్ గారి ఫ్యామిలీకి సంబంధించినటువంటి వ్యక్తులు ఉన్నారో ఆ అమ్మాయికి సంబంధించినటువంటి రేపు అంటే భవిష్యత్తుని అంతా కూడా మేము చూసుకుంటాము, మా సినిమాల్లో ప్రతి సినిమాల్లో కూడా ఆ అమ్మాయికి అవకాశాలు ఇస్తాము అని చెప్పినట్టుగా తెలుస్తుంది. మరి ఆ అమ్మాయిని వెనుకుండి భరోసా ఇవ్వటమే కాకుండా ఆ అమ్మాయిని మరి కేసు నుంచి రిటర్న్ తీసుకునేలా చేస్తున్నారా, లేదంటే వెనుకుండి నడిపిస్తూ మీరు ఆ అమ్మాయిని అడ్డం పెట్టుకుని జనసేన పార్టీ మీద, జనసేన పార్టీ నాయకుల మీద, ఎవరైతే సోషల్ మీడియాలో ఒక ట్రోల్స్ చేస్తున్నారు వాళ్ళ మీద ఏమన్నా జానీ మాస్టర్ని అడ్డం పెట్టుకుని, ఈ అమ్మాయిని అడ్డం పెట్టుకుని జానీ మాస్టర్ మీద విష ప్రచారం కావచ్చు, లేదా ఇంకొకటి కావచ్చు, చేసే ప్రయత్నం ఏమన్నా చేస్తున్నారు? ఆ అమ్మాయిని అడ్డం పెట్టుకుని ఆ అమ్మాయితో కేసు పూర్తిగా నడిపించేలాగా, జానీ మాస్టర్ మీద ఫోకస్ చేసేలాగా ఆ అమ్మాయిని ఏమన్నా చేసే ప్రయత్నం చేస్తున్నారా అనేది కూడా చూడాల్సి ఉంది. ఎందుకంటే దీంట్లో ఇప్పటికే సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి మా అసోసియేషన్ లో ఒక కీలకమైనటువంటి మాటలు అయితే వినిపించాయి. అది కూడా ఝాన్సీ గారు, మా అందరికి తెలుసు, మా అసోసియేషన్ లో కీలకమైనటువంటి సభ్యురాలుగా ఉన్నటువంటి ఆమె నిన్న ఒక విషయం కూడా చెప్పారు. ఆమెకి ఒక పెద్ద హీరో మేనేజర్ ఎవరైతే ఉన్నారో ఆయన మాకు వచ్చి కాల్ చేసి ఆ అమ్మాయికి సంబంధించినటువంటి భవిష్యత్తు పూర్తిగా మేము తీసుకుంటాము, మా సినిమాల్లో ప్రతి సినిమాల్లో కూడా, వాళ్ళ బ్యానర్లో వచ్చేటువంటి సినిమాలు అన్నిటిలో కూడా తనకి కొరియోగ్రాఫర్గా అవకాశాలు ఇస్తామని చెప్పారట. అంటే ఇప్పటికే ఎలా లేదన్నా సంవత్సరానికి వచ్చేప్పటికి ఒక 4-5 సినిమాలు వాళ్ళవి ఉంటాయి. సో పెద్ద పెద్ద సినిమాలు కావచ్చు, చిన్న సినిమాలు కావచ్చు, దేంట్లో అయినా అవకాశాలు కల్పిస్తాయి. మరి ఇది ఆ వివాదాన్ని తెరదించడానికి చేశారా, లేదంటే ఆ అమ్మాయిని, ఆయన మీద ఉన్నటువంటి కేసుని ఇంకా బలపరిచేందుకు ఏమన్నా ప్రయత్నాలు చేస్తున్నారా అనేది కూడా తెలియటం లేదు. పాత వీడియోస్ అన్ని కూడా తీసి సోషల్ మీడియాలో అయితే మరి పెడుతున్నారు. కానీ ఇద్దరి మధ్య నాకు తెలిసి అయితే ఈ గొడవ అంటే అల్లు అర్జున్ గారికి, జనసేన పార్టీకి, పవన్ కళ్యాణ్ గారికి జరుగుతున్నటువంటి మధ్యలో గొడవ సోషల్ మీడియాలో తప్ప వాళ్ళ కుటుంబంలో ఎక్కడ అంత అగ్రెసివ్ గా కనిపించలే. ఒకళ్ళిద్దరు కొంత ఖండించే ప్రయత్నం చేసినా కానీ అది ఎక్కడా సఫలీకృతం కాలేదు. అంతేకాకుండా దీని మీద సోషల్ మీడియాలో రీసెంట్ గా జనసేన పార్టీ నాయకులు కూడా కొంతమంది ఆద్యం పోస్తూ ఇంకా కాస్త పైకి వెళ్లే ప్రయత్నం చేశారు. అలాగే అల్లు అర్జున్ గారి ఫ్యామిలీ నుంచి వాళ్ళ మామగారు అయినటువంటి ఆయన కూడా దీన్ని కొంత ఆద్యం పోస్తూ, ఫస్ట్ యాక్చువల్గా అల్లు అర్జున్ గారి మామగారు కొంత దీన్ని ఆద్యం పోస్తూ ఇంకా ఎక్కువ అయ్యేలా చేశారు. ఆ తర్వాత జనసేన పార్టీ దాన్ని అందిపుచ్చుకుని జనసేన పార్టీ నాయకులు కూడా కొంత దీని మీద మాట్లాడడం అనేది కూడా తీవ్ర చర్చకైతే దారితీస్తుంది. అయితే పూర్తిగా దీని వెనకాల ఏమన్నా కుట్ర దాగి ఉందా, దీని వెనకాల వైసీపీకి సంబంధించిన వాళ్ళు ఏమన్నా అడ్డం పెట్టుకుని ప్రయత్నం చేస్తున్నారా అనేది కూడా చూడాల్సి ఉంటుంది. అంటే పూర్తిగా ఇప్పటివరకు అయితే మాత్రం ఇది ఇప్పటితో ఆగిపోయేలా లేదు. ఈ వివాదం అంతా కూడా ఇంకా ముందుకి తెర వెనకాల చాలా జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. ఏదేమైనా సరే
ఇది ఎప్పటికి ఆగుతుంది, ఎవరి భవిష్యత్తు దీంట్లో దెబ్బతింటుంది? ఎందుకంటే పాన్ ఇండియా లెవెల్లో జానీ మాస్టర్కి తెలుగు, తమిళ, హిందీ భాషల్లోనే కాకుండా కన్నడ అనేక భాషల్లో నేషనల్ కొరియోగ్రాఫర్గా ఆయనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు వచ్చింది, అవార్డ్స్ని రివార్డ్స్ని తెచ్చిపెట్టింది. కానీ ఒక్కసారిగా అంటే ఆయనకు ఉన్నటువంటి టాలెంట్ కూడా మన అందరం చూసాం. ఎప్పుడో నాయక్ సినిమా నుంచి కావచ్చు, మొన్న వచ్చినటువంటి అనేక సినిమాలతో కావచ్చు, తమిళ్లో విజయ్ గారితో కావచ్చు, కన్నడలో సుదీప్ కావచ్చు, హిందీలో సల్మాన్ ఖాన్ గారితో కావచ్చు, అక్షయ్ కుమార్, అలాగే తెలుగులో కూడా అనేక సినిమాలకి ఆయన కొరియోగ్రాఫర్గా చేసి, అంటే చాలా చిన్న స్థాయి నుంచి ఒక అద్భుతమైనటువంటి డాన్స్ మాస్టర్గా, కొరియోగ్రాఫర్గా నేషనల్ లెవెల్లో ఆయనకంటూ ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకున్నారు. మరి ఒక్కసారిగా ఆయన బ్రాండ్ పడిపోయే పరిస్థితి ఒక అమ్మాయి వల్ల జరిగిందా అంటే ఏమో చెప్పలేం. నిజంగానే ఒక అమ్మాయి తలుచుకుంటే రాజ్యాలే కూలిపోయినాయి అంటారు. అదే పరిస్థితి ఇప్పుడు మన జానీ మాస్టర్ కూడా వచ్చింది అనుకోవచ్చు. ఆయన సంపాదించుకున్నటువంటి అంటే ఎంతో కింద స్థాయి నుంచి వచ్చి సంపాదించుకున్నటువంటి కీర్తి ప్రతిష్టలు అన్నీ కూడా ఇప్పుడు ఆ అమ్మాయి వల్ల మస్క భారతయ్య అంటే కూడా వేచి చూడాలి. ఇంకా ఇది పోలీసు ఇన్వెస్టిగేషన్ లో ఉంది. ఆ అమ్మాయి కూడా ఇంకా చాలా దీనికి సంబంధించిన ఆధారాలు కూడా సబ్మిట్ చేయాల్సి ఉంది అన్నారు. జనసేన పార్టీ కూడా దీని మీద ఇప్పటికే జానీ మాస్టర్ గురించి పార్టీకి సంబంధించినటువంటి అనేక కార్యక్రమాలు, అన్ని కార్యక్రమాలకు కూడా దూరంగా ఉండాలని ఆదేశించిన, అవసరమైతే సస్పెండ్ చేస్తామని కూడా జనసేన పార్టీ వర్గాలు కూడా బహిరంగంగానే చెప్పాయి. సో ఏదేమైనా సరే చూద్దాం. ఒక కొరియోగ్రాఫర్కి ఇంత స్థాయిలో ఇంత కష్టపడి వచ్చినటువంటి కొరియోగ్రాఫర్కి మరి ఏం జరగబోతుంది? దీని వెనక నిజంగానే పుష్పరాజ్ ఉన్నారా? పుష్పరాజ్ ఏమన్నా ఈ వివాదాన్ని ఆపే ప్రయత్నం చేస్తున్నారా, లేకపోతే పెంచే ప్రయత్నం చేస్తారా అనేది కూడా త్వరలో బయటకు తెలుస్తుంది మనకి.